let it bang, bang. హాయ్ ఇన్వెస్టర్స్, నేను మీ బీవీఆర్ని. గత 20 సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్తో అసోసియేట్ అయి ఉన్నాను. నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా చాలా మంచి వృద్ధిని మేము చూడడం జరిగింది. చాలా వీడియోస్ చేశాను, మీరందరూ కూడా ఆదరించారు. అలాగే ఈరోజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మేము ముందుకు రావడం జరుగుతుంది. అదేంటంటే, మనకు ప్రకృతి అన్ని రకాలుగాను కూడా పాఠాలు నేర్పిస్తుంది. అయితే స్టాక్ మార్కెట్కి సంబంధించి ప్రకృతి నుంచి ఏమన్నా మనం పాఠాలు నేర్చుకోవచ్చా అని చెప్పి నేను చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను గమనించడం జరిగింది. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మనకు ప్రకృతి నుంచే నేర్చేసుకోవచ్చు. సో అలాంటి విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. అయితే ఆ విషయం స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుందండి ఈ వీడియోలో. ముందుగా ఈ నేచర్ నుంచి మనం ఎలాంటి పాయింట్స్ని గ్రహించవచ్చు, దాన్ని స్టాక్ మార్కెట్లో ఎలా అప్లై చేస్తారు అనే విషయాన్ని స్టార్ట్ చేస్తూ, ఎలాంటి మెలకువలు కానీ పాటిస్తే స్టాక్ మార్కెట్లో సక్సెస్ రేషియో ఇంప్రూవ్ చేయొచ్చు అనే విషయాల్ని మాట్లాడిన తర్వాత, అప్పుడు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్, ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటి, ఎవరు పార్టిసిపేట్ చేయాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తూ, ఫైనల్గా ప్రెసెంట్ ఏ సెక్టార్స్ మంచి వృద్ధిని కనబరుస్తున్నాయి, లేదా రాబోయే రోజుల్లో ఏ సెక్టార్ ఇంకా మంచి వృద్ధి కనబరిచేటటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని మీ ముందు ఉంచుతానని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే చివరి వరకు వీడియోని వాచ్ చేయండి. సో ఈ స్లైడ్ కానీ చూసినట్టయితే నేనేం చెప్పాల్దలుచుకున్నాను అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుందని చెప్పి అనిపిస్తుంది. ఇలా మదుపు చేస్తే లాభాలు పంటాయి. ఎలా మదుపు చేస్తే మనకి లాభాలు ఎక్కువగా వస్తాయి, నష్టాలు తగ్గించుకోవచ్చు అని చెప్పంటే, ప్రకృతి నుండి నేర్వదగిన అతి గొప్ప మదుపు పాఠాలు అని చెప్పి క్యాప్షన్ పెట్టుకున్నాం. అయితే ప్రకృతి మనకి ఏ రకమైనటువంటి సిగ్నల్స్ ఇస్తుంది, ఆ సిగ్నల్స్ మనం ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనకి స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు వస్తాయి అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, షేర్ మార్కెట్ బేసిక్స్ బై బీవీఆర్. నా పేరు బి వెంకట్రావు అండి. గత 20 years నుంచి స్టాక్ మార్కెట్తో అసోసియేట్ అయ్యి ఉన్నాను అని చెప్పన్నాను. మేమందరూ కూడా ఫ్రెండ్స్ కలిసి అనాలిసిస్ చేస్తూ ఉంటాం. అనాలిసిస్ చేయడమే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డిస్క్లోజర్. మేమందరం కూడా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాం స్టాక్ మార్కెట్, అది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం. అందు గురించి ఆ కంఫర్ట్ ఏదైతే మేము సాధించామో అది ఇంకా ఎక్కువ మందితో షేర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు కదా అనే ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా బేసిక్స్తో మేము ముందుకు రావడం జరిగింది. ధనం మూలం ఇదం జగత్. మనందరికీ కూడా మనుగడ సాగించడానికి ద్రవ్యం అత్యవసరం. అయితే ఈ ద్రవ్యం పొందడం కోసం వివిధ మార్గాలు మన దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటాం, ఒక డిగ్రీ పొందుతాం, ఆ డిగ్రీ ద్వారా ఉద్యోగం సాధిస్తాం, ఆ ఉద్యోగం ద్వారా మనకి నెల నెల శాలరీ రావడం జరుగుతుంది. కొంతమంది మనలో ఎంటర్ప్రెనర్స్గా సెటిల్ అవుతారు, కొంతమంది బిజినెస్ ద్వారా ఈ ద్రవ్యాన్ని కూడగట్టడం జరుగుతుంది. అదంతా కూడా సైన్స్, ఎందుకంటే అది రొటీన్గా జరిగిపోతూ ఉంటుంది, దాన్ని మనం సైన్స్గా భావించడం జరుగుతుంది. అయితే ఆ విధంగా కూడగట్టినటువంటి ద్రవ్యాన్ని ప్రాపర్గా కానీ ఇన్వెస్ట్ చేయలేకపోతే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందు గురించి ఏంటంటే, మేకింగ్ మనీ ఈజ్ సైన్స్, జనరల్గా రొటీన్గా జరిగేటటువంటి విషయం. మల్టిప్లయింగ్ ఇట్ బై ఇన్వెస్టింగ్ ప్రాపర్లీ ఈజ్ ఆర్ట్. అది అందరికీ కూడా సాధ్యపడేటటువంటి విషయం కాదు. ఐన్స్టీన్ లాంటి గొప్ప గొప్ప మేధావులే ఈ విషయాన్ని ఒప్పుకున్నటువంటి సందర్భం. ఓకే, సో ఇక్కడ మనకి చూడవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, సంపాదించినటువంటి ఆ ద్రవ్యాన్ని చాలా క్రమ పద్ధతిలో చక్కగా ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి ఇబ్బంది లేకుండా మన లైఫ్ని సాగించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి విషయం.
అందుకే చూడండి, అదొక ఆర్ట్. ఆ ఆర్ట్ అందరికీ రాదు. సో ఎవరైతే ఆ ఆర్ట్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయగలుగుతారో వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తారని చెప్పి వేరే విధంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే చాలా రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మనకి లభ్యం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. ఈక్విటీ మార్కెట్స్ ఉన్నాయి, దాన్ని మనం షేర్ మార్కెట్ అంటాం, స్టాక్ మార్కెట్ అంటాం. అఫ్ కోర్స్ స్టాక్ మార్కెట్ కి షేర్ మార్కెట్ కి స్మాల్ డిఫరెన్స్ ఉందనుకోండి, ఆ తర్వాత చెప్పుకుందాం. మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇండైరెక్ట్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ మనందరికీ కూడా అలవాటు ఉంటుంది. కమాడిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తాం, గోల్డ్, సిల్వర్. ఇండియన్స్ ఎక్కువగా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయడం బాగా అలవాటు ఉంటుంది. సో ఇలాగా రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకా కొంతమంది ఆర్ట్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, పెయింటింగ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసి మంచి అప్రిషియేషన్ వచ్చిన తర్వాత వాటిని అమ్ముకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నెవర్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. నేచర్ మనకు చెప్పినటువంటి ఫస్ట్ పాయింట్. అంటే అర్థం ఏంటంటే అండి, మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ మీద చాలా విపరీతమైన అవగాహన, గ్రిప్ ఉండొచ్చు. చాలా గ్రిప్ ఉంది కదా అని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం అంతా తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పి మనకి ఇన్వెస్ట్మెంట్ గురూస్ చెప్తూ ఉంటారు. అందు గురించే మన దగ్గర ఉన్నటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అన్నిటి మధ్యన సర్దడానికి ట్రై చేయాలి. ట్రై చేయాలి అంటే మళ్ళీ అక్కడ మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఫీల్డ్లోకి వస్తాయి. అది వేరే యాంగిల్లో మనం వాటిని డిస్కస్ చేయొచ్చు. అయితే ముఖ్యమైన విషయం మాత్రం ఎప్పుడూ కూడా ఉన్నటువంటి అమౌంట్ మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఒకే దాంట్లో పెట్టకుండా సాధ్యమైనంత వరకు డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి. అలాగే అవైలబుల్ గా ఉన్నటువంటి, అంటే మనకి కంఫర్టబుల్ గా కూడా ఉండాలి. ఆ రకంగా మనం ఉన్నటువంటి అమౌంట్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఇమీడియట్ గా మీరు ఏమంటారంటే, అది మాకు మరి షేర్లు అంటున్నారు, మరి వాటి గురించి మాకు ఏమీ తెలియనప్పుడు వాటిలో ఎలా పెడతాం అని చెప్పి అంటాం. నేను మీకు ఇచ్చేటటువంటి ముఖ్యమైన సలహా ఏంటి అంటే, తెలియనప్పుడు తెలుసుకుని దాని మీద అనాలిసిస్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. సో అలాగ చేయడానికి ఈ రోజు ఈ వీడియో అయితే ఏదైతే ఉందో చాలా వరకు మీకు ఒక అవగాహన కల్పిస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. అందుకే చివరి వరకు నాతో జర్నీ చేయండి ఈ వీడియోలో అని చెప్పి అడుగుతున్నాను అన్నమాట మిమ్మల్ని. ఓకే, ఆ రకంగా కానీ చూసినట్టయితే నేను ఇక్కడ వరల్డ్ బెస్ట్ ఇన్వెస్టర్ ఎవరు అని చెప్పి మిమ్మల్ని కానీ క్వశ్చన్ చేశాను అనుకోండి. సో మీరు ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు చెప్తారు. కానీ అలా కాకుండా నేనైతే మాత్రం వరల్డ్స్ బెస్ట్ ఇన్వెస్టర్ ఎవరు అని చెప్పంటే ఉడతకి నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తానండి. చూడండి, స్క్విరెల్, ఉడత. ఎందుకు అలాగా ఉడతకి ఇక్కడికి తీసుకొచ్చాను అంటే, అఫ్ కోర్స్ మన బ్యానర్ ఇష్యూ అది కదా, నేచర్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్స్ వరకు. ఈ స్క్విరెల్ కు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గుణం ఏంటి అంటే, ఇది ఎప్పుడు కూడా తన ఆహారాన్ని ఒక చోట దాచుకోదు. సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి విషయం ఏంటి అంటే, కనీసం 5-6 చోట్ల ఆహారాన్ని దాచుకుంటుంది. చూడండి ఉడతకున్నటువంటి లక్షణం. ఇంకొక చూడండి, అక్కడ కింద ఆ చెట్టు త్వరలో తన ఆహారాన్ని ఎంత సిస్టమేటిక్ గా భద్రపరిచిందో చూడండి. అది చూసినట్టయితే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఆ ఉడత ఇంకొక 1000 సంవత్సరాలు బతకడం కోసం ఆహారం దాచుకుందా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో మరి ప్రకృతి నుంచి ఈ విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది కదండి. ఉడతే అలాగ బిహేవ్ చేస్తుంటే మనుషులుగా మనం ఇంకా ఎంత గొప్పగా ఇన్వెస్ట్మెంట్స్ మీద దృష్టి పెట్టాలనేది ఈ స్లైడ్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఉడతకున్నటువంటి లక్షణం ఏంటి అంటే, సైంటిఫిక్ గా తెలియజేసినటువంటి పాయింట్, ఈ ఉడతని ఎక్కడికైనా ఒక 90 రోజుల పాటు తీసుకెళ్ళిపోయాం అనుకోండి, అంటే తనకి పరిచయం లేని ఏరియాలోకి తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్ కి తన ప్లేస్ కి తీసుకొస్తే 90 రోజుల వరకు కూడా తన ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఇక్కడ తన ఆహారాన్ని ఎక్కడెక్కడ దాచుకుంది అనే విషయాన్ని మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి విషయం. సో నేను నా వరకు అయితే మాత్రం చాలా ఎక్సైటెడ్ గా ఉందండి. సో ఉడత నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవాలి అని చెప్పి ఈ ఎక్స్ప్లెనేషన్ తో మీ దృష్టికి తీసుకొచ్చాను అని చెప్పి అనుకుంటున్నాను. అయితే మన మెయిన్ ఫోకస్ అయితే మాత్రం
ఈ వీడియోలో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి నేను కోరడం జరుగుతుంది మిమ్మల్ని. అంటే స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయమని చెప్పి అడుగుతున్నాను, ఓన్లీ స్టాక్స్ కాదు. స్టాక్స్ లో కూడా మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఉన్నటువంటి అన్ని ఇన్వెస్ట్మెంట్ కంటే ఈ స్టాక్స్ అనేవి ఎక్కువ అప్రిషియేషన్ కనబరుస్తాయి అని చెప్పి నా యొక్క ఉద్దేశం. ఓకే, సో మరి ఎక్కువ అప్రిషియేషన్ వస్తాయి కాబట్టి కంపల్సరీగా దీంట్లో మనం ఉండి తీరాలి. మన పోర్ట్ఫోలియోకి కిక్ ఇవ్వాలంటే కంపల్సరీగా ఏం కావాలి, షేర్లు, అదే స్టాక్స్ కంపల్సరీగా పోర్ట్ఫోలియోలో ఉండాలి. క్యాపిటల్ అప్రిషియేషన్ వస్తాయి, అలాగే డివిడెండ్లు ఇస్తూ ఉంటాయండి. కొన్ని కంపెనీలు అయితే మాత్రం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే చాలా ఎక్కువ పర్సెంటేజ్ డివిడెండ్ ని డిక్లేర్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. చూడండి కొన్ని బ్యాంకులు. ఓకే, అలాగే పిఎస్యు కంపెనీలు అవి డిక్లేర్ చేసేటటువంటి డివిడెండ్లు చూస్తే మర్చిపోతుంది అనమాట. 10%, 12%, 15% కూడా డివిడెండ్ రూపంలో వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత కొద్ది సంవత్సరాల క్రితం వరకు డివిడెండ్ల మీద వచ్చే ఆదాయం ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ గా కూడా ఉండేది. ఇప్పుడు లేదనుకోండి, ఏమో మళ్ళీ రాబోయే రోజుల్లో డివిడెండ్ల మీద ట్యాక్స్ ఎత్తేసామని చెప్పి అనొచ్చు. ఏదైనా కానీ చాలా స్వీట్ గా ఉంటుంది ఆ న్యూస్ మాత్రం మనకి. సో ఈ రెండు కారణాల చేత కొంత అమౌంట్ ని, అంటే మీ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా చేసుకుని కొంత అమౌంట్ ని ఈ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయమని చెప్పి చెప్తాను అనమాట. అలాగే మనం స్టాక్స్ ని కొనాలి లేదా అమ్మాలి రెండు కూడా జరపాలి అంటే ఇమీడియట్ గా మనకి గుర్తొచ్చేటటువంటిది స్టాక్ ఎక్స్చేంజెస్. ఇండియాలో మనకి మెయిన్ గా 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. ఇంకా చాలా స్టాక్ ఎక్స్చేంజెస్ ఆపరేషన్ లో ఉన్నాయి, కానీ ప్రామినెంట్ గా మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండు కూడా ముంబైలో ఉన్నాయి. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారా మనం ఈ షేర్స్ కొనడం కానీ అమ్మడం కానీ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, వేరే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఈ 2 అతి ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ మీకు ఇప్పుడు తెలియజేస్తానండి. ఆ 2 ప్రిన్సిపల్స్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవడానికి వీలు లేదు. దేర్ ఆర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఇన్ సౌండ్ ఇన్వెస్టింగ్. ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తాం. నెంబర్ 1, నెవర్ లూజ్ యువర్ ప్రిన్సిపల్ అమౌంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ ప్రిన్సిపల్ అమౌంట్ పెట్టుబడి పెట్టాం చూసారా, దాన్ని మాత్రం కాపాడుకోవాలి. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే పెట్టిన పెట్టుబడి అంతా కూడా లాస్ అయిపోయాం అనుకోండి, ఆ తర్వాత స్టాక్ మార్కెట్ లో మనకి ఎంత నాలెడ్జ్ ఉంటే మాత్రం ఉపయోగం ఏముందండి మన దగ్గర పెట్టుబడి లేకుండా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిన్సిపల్ అమౌంట్ ను మాత్రం కాపాడుకుంటూ మనం ఇన్వెస్ట్మెంట్ ని కొనసాగించాలి. అదే నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్. రెండో ప్రిన్సిపల్ ఏంటనేది సహజంగా మీకు నాకు కూడా చాలా క్యూరియస్ గా ఉంటుంది, అదేంటనేది చూద్దాం. నెంబర్ 2, నెవర్ ఫర్గెట్ ప్రిన్సిపల్ నెంబర్ 1. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైనా కానివ్వండి, మన మూలధనం ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించాలి తప్ప అది లాస్ అయ్యి మనం చేసేది ఏమీ ఉండదు. సో చాలా ఇంపార్టెంట్ అండి మనకది. సో అది నేచర్ నుంచి కూడా మనకు అదే విషయం తెలుస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇండియాలో సెక్యూరిటీస్ మార్కెట్స్ ఏ రకంగా ఫంక్షన్ చేస్తాయి, అందులో ఎవరెవరు ఉంటారు అనే బేసిక్ థింగ్ చెప్పిన తర్వాత మళ్ళీ నేచర్ తో రిలేట్ అయినటువంటి పాయింట్స్ కి వెళ్దాం. ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆర్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ అని ఎవరిని అంటారంటే మీరు నేనునండి. సర్ప్లస్ జనరేటింగ్ యూనిట్స్. సర్ప్లస్ జనరేటింగ్ యూనిట్స్ అంటే మనకి బిజినెస్ లో కానీ లేదా శాలరీ రూపంలో కానీ కొంత అమౌంట్ ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి అమౌంట్ మనం అంతా ఖర్చు పెట్టేసుకోము, కొంత నిత్యావసరాల కోసం ఖర్చు పెట్టుకుని రిమైనింగ్ అమౌంట్ ని జాగ్రత్త పరుస్తాం. ఆ సర్ప్లస్ జనరేటింగ్ యూనిట్స్ గా మనం పిలువబడతాం అన్నమాట. దాన్ని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, అందు గురించే మనం ఇన్వెస్టర్లుగా పిలువబడతాం. రెండో గ్రూప్ ఎవరు ఉన్నారు అంటే ఇష్యూయర్స్. ఇష్యూయర్స్ అంటే డెఫిసిట్ జనరేటింగ్ యూనిట్స్. డెఫిసిట్ జనరేటింగ్ యూనిట్స్ అంటే వాళ్ళ దగ్గర బిజినెస్ చేసే ఐడియాలు ఉంటాయి, సత్తా ఉంటుంది, కానీ ఆ బిజినెస్ కి కావాల్సినటువంటి సొమ్ము వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. మన దగ్గర ఏమో ఇన్వెస్టర్ గా
అమౌంట్ ఉంది, వాళ్ళ దగ్గర ఏమో ఐడియాస్ ఉన్నాయి. ఈ రెండు కలిసింది అనుకోండి, అప్పుడు బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఓకే, ఇలాగా ఇన్వెస్టర్లని ఇష్యూయర్ని ఒక చాట కలిపేటటువంటి ప్లేస్ నే మనం స్టాక్ ఎక్స్చేంజెస్ అని చెప్పి పిలుస్తాం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇలా చెప్పుకున్నాం. ఇక్కడ జరిగేది ఏంటండి, ఇన్వెస్టర్లని ఇష్యూయర్ని ఈ రెండాటిని కలుపుతుంది. దాన్ని మనం ఇంటర్మీడియరీస్ గా పిలవడం జరుగుతుంది. అయితే ఇష్యూయర్లు ఏం చేస్తారంటే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుని దాని ప్లేస్ లో ఆ కంపెనీలో షేర్ల రూపంలో మనకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ ఫామ్ అనుకోండి. సో షేర్ల రూపంలో ఆ సర్టిఫికేట్స్ ఏవైతే మనకి ఇష్యూ చేస్తారో దాన్ని భద్రపరుచుకునేటటువంటి ప్లేస్ ని డిపాజిటరీలు అని పిలుస్తాం. ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ అలాగే మనకి రెండు ప్రముఖమైనటువంటి డిపాజిటరీలు ఉన్నాయి. వాళ్ళు చేసే పని ఏంటి అంటే మన షేర్లను వాళ్ళు భద్రపరుస్తారు. ఓకేనండి, ఇదంతా బానే ఉంది. ఇక్కడ ఇష్యూయర్లు కానీ లేదా స్టాక్ ఎక్స్చేంజ్లు కానీ ఎక్కడైనా ఏవైనా మనకి అంటే ఇన్వెస్టర్లకి ఇబ్బంది కానీ కలిగించేటటువంటి పరిస్థితి కానీ వచ్చింది అంటే అప్పుడు మరి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటే మనకి ఇండియాలో సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దీన్ని రెగ్యులేటరీ బాడీగా మనం పిలవడం జరుగుతుంది. సో ఇది సెక్యూరిటీస్ మార్కెట్స్ ఇన్ ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ సెటప్. సో ఈ సెటప్ గురించి మనం క్లియర్ గా అర్థం చేసుకుంటే చక్కగా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇందాక మీకు చెప్పాను ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరెవరు ఉంటారు అని చెప్పిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ నేచర్ నుంచి ఏం పాయింట్స్ గ్రహించవచ్చు అనే విషయాన్ని మళ్ళీ పరిచయం చేసుకుంటూ వెళ్తాను అని చెప్పాను. ఇక్కడ చాలా ఆక్వర్డ్ గా కనిపించేటటువంటి రెండు డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నటువంటి స్లైడ్స్ ని మీ ముందు పెట్టడం జరిగింది. స్టాక్ మార్కెట్ వర్సెస్ బాంబూ ప్లాంటేషన్. ఓకే, స్టాక్ మార్కెట్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, వెరీ వైబ్రెంట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ద వరల్డ్. అంతవరకు బాగానే ఉంది. దానికి ఇక్కడ ఈ బ్యాంబూ ప్లాంటేషన్ కి రిలేషన్ ఏంటా అని చెప్పి అంటారా? నా దృష్టిలో అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ రిలేషనే ఉందండి. ఓకే, ఏంటి అది అంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ స్టాక్ మార్కెట్ సంబంధించి మీకు అర్థమవుతుంది. అది ఏంటి అంటే ఒక స్టాక్ మనం కొంటాం, వెల్ రీసెర్చ్డే, చాలా మంచి రీసెర్చ్ అవగాహన ఉన్నటువంటి బ్రోకరేజ్ ఫర్మ్ నుంచి వచ్చినటువంటి రికమెండేషన్ కానీ లేదా మనమే ఓన్ గా రీసెర్చ్ చేసుకుని ఒక స్టాక్ మనం కొనడం జరుగుతుంది. అయితే అది అలాగా చూస్తూ ఉంటాం, ఏమీ మూవ్మెంట్ ఉండదు, కానీ పక్కన ఉన్నటువంటి షేర్లన్నీ కూడా తెగ పెరిగిపోతూ ఉంటాయి. అలాగ వెయిట్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా బ్యాంబూ ప్లాంటేషన్ లో జరిగేది కూడా అదే. అందు గురించే నాకు తెలిసినంత వరకు రైతులు ఎవరో కూడా బ్యాంబూ ప్లాంటేషన్ వేయరు. వరి వేస్తారు, గోధుమ వేస్తారు, చెరుకు వేస్తారు, రకరకాల పంటలు పండిస్తారు, కానీ బ్యాంబూ ప్లాంటేషన్ జోలికి పెద్దగా వెళ్ళినటువంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర అయితే లేదు. దానికి రీజన్ ఏంటి అంటే దాని గ్రోత్ చాలా అన్సర్టైన్. ఒక సంవత్సరం నీళ్లు పోస్తాం, బ్యాంబూ పెంచుతాం, ఏమీ గ్రోత్ ఉండదు. ఇంకో సంవత్సరం మళ్ళీ వాటర్ పోస్తాం, గ్రోత్ ఉండదు. ఇంకో సంవత్సరం వాటర్ పోస్తాం, గ్రోత్ ఉండదు. అలాగే చాలా కాలం ఏ విధమైనటువంటి గ్రోత్ లేకుండా ఆ బ్యాంబూ దుబ్బు ఏదైతే ఉందో అది అలాగే ఉండిపోతుంది. స్టాక్ మార్కెట్ లో మనం కొన్నటువంటి షేర్ కూడా చాలా సందర్భాల్లో అలా జరిగినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలాగే ఎన్ని సంవత్సరాలు కామ్ గా ఉన్నటువంటి బ్యాంబూ ఏదైతే ఉందో సడన్ గా గ్రోత్ స్టార్ట్ అవుతుందండి. ఆ సడన్ గా స్టార్ట్ అయినటువంటి గ్రోత్ ఎంత ఇదిగా ఉంటుంది అంటే ఆ బ్యాంబూ ముందుగానే మనం నిలబడ్డాం అంటే దాని పెరుగుదల మనం చూడొచ్చు అని చెప్పి బాటనిస్టులు చెప్తూ ఉంటారు. అంతలాగా గ్రోత్ వస్తుంది. ఓకే, ఇదే విధంగా స్టాక్ మార్కెట్ కూడా ఏ విధమైనటువంటి చలనం లేకుండా కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి ఆ షేర్ అలాగే ఉండిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా మనకి విసిగిస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఇమీడియట్ గా ఈ బ్యాంబూ ప్లాంటేషన్ గురించి స్టడీ చేయాలి, అది గుర్తుకు రావాలి మనకి. అయితే మరి ఇన్ని సంవత్సరాలు అలాగే ఏ గ్రోత్ లేకుండా ఉండిపోయింది కదా, ఏం జరిగింది అని చెప్పి కానీ అడిగినట్టయితే ఈ పీరియడ్ అంతా కూడా మనకి కనపడినటువంటి భూమి లోపల వేళ్లు ఊడుకోవడానికి టైం తీసుకుంది, వేళ్లు బాగా విస్తరించింది. అదే రకంగా మనం కొన్నటువంటి షేర్కి సంబంధించినటువంటి కంపెనీ కూడా షేర్లో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు అంటే ఫండమెంటల్ గా బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి గ్రహించాలి. సడన్ గా ఏం జరుగుద్ది,
బ్యాంబూ లాగే ఈ విషయాన్ని అంటే ఫండమెంటల్స్ బాగా వృద్ధి చెందింది అని చెప్పి మనలాంటి ఇన్వెస్టర్ల దృష్టికి రాగానే ఆ షేర్లు కొనడం మొదలు పెడతారు. అప్పుడు బ్యాంబూ ఎలాగైతే సడన్ గా గ్రోత్ చూపించిందో ఇది కూడా అదే రకంగా చాలా స్పీడ్ గా గ్రో అవడం మొదలవుతుంది. అయితే ఇక్కడ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే అప్పటికే సంవత్సరాల తరబడి విసిగిపోయి ఉంటాం కదా, ఏదో ఒక రోజు చూస్తాం 10% 12% అప్పు కనపడుతుంది, చాలరా బాబు మన డబ్బులు మనకు వస్తున్నాయి ఇంకెందుకులే దీంతోని, అప్పటికే చాలా రోజులు కష్టపడ్డామని చెప్పి తెగ నమ్మడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ తర్వాత బ్యాంబూ లాగే చెప్పాను కానీ ఇందాక బ్యాంబూ చాలా విపరీతమైనటువంటి గ్రోత్ కనబరుస్తుందని, అలాగే మనకి అమ్మేసినటువంటి షేర్ ఏదైతే ఉందో చాలా విపరీతంగా అప్వర్డ్ జర్నీని స్టార్ట్ చేసి కంటిన్యూ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో ఈ డిస్కషన్ని కంటిన్యూ చేస్తాను. ఇది చూడండి, ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2008 నుంచి ఇంచుమించు 2018 వరకు ఏ విధమైనటువంటి గ్రోత్ కానీ ఏ విధమైనటువంటి మూవ్మెంట్ కానీ లేదు. ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా మీకు గ్రాఫ్ లో మీకు కనిపిస్తుంది. 2008లో లేదా 2009లో కానీ ఎవరైనా రిలయన్స్ షేర్ లో కానీ ఎంటర్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారండి, అయ్యి బాబాయ్ దానంత వర్ష షేర్ లేదంటారు. కానీ అదే 2018 2019లో ఎంటర్ అయిన పరిస్థితి ఎలా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఇంచుమించు 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇన్వెస్టర్స్, కానీ ఆ తర్వాత ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి లాభాలను తెచ్చిపెట్టింది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. షేర్ మార్కెట్ కి బ్యాంబూ ప్లాంటేషన్ కి ఉన్నటువంటి కంపారిజన్ ఏంటనేది. సో ఇలాగ నేచర్ తో రిలేట్ అయినటువంటి పాయింట్స్ నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఒక చాలా నేచర్ నేర్పించినటువంటి అతి ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్పుకున్న తర్వాత ఫైనాన్షియల్ మార్కెట్స్ లో మనం బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ సాధించాలి అంటే ఏం కావాలి, వాట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎక్సెల్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రతి వ్యక్తికి కూడా ఇది ఉండి తీరాలి. ఉన్నవాళ్లే స్టాక్ మార్కెట్లోకి రావాలి, అది ఉన్నవాళ్లే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు అని చెప్పి చరిత్ర అలాగే పెద్దలు కూడా తెలియజేస్తున్నారు. అది ఏంటి అంటే సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదండి, పేషెన్స్ కావాలి. రేర్ కమాడిటీ అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ పేషెన్స్ లేకపోతే స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ అవడానికి అవకాశాలు చాలా తక్కువ. అందుకే అక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకి కొంగల్ని పెట్టడం జరిగింది. అలాగా కొంగ జపం అంటారు చూడండి, ఒంటి కాలు మీద తనకి కావలసినటువంటి ఆ పర్టికులర్ జీవి వచ్చే వరకు కూడా అలాగా తపస్సు చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ పొద్దు నుంచి సాయంత్రం వరకు అలాగా ఒంటి కాలు మీద జపం చేస్తూ ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటాం. అయితే ఈ మధ్యలో ఇంక వేరే ఏమి రావండి, రకరకాల ఇతర జంతువులు కూడా అందులోంచి అంటే చిన్న చిన్న జంతువులు అన్ని కూడా వెళ్తూ ఉంటాయి, కానీ వాటిని జోలికి వెళ్ళదు. తన టార్గెట్ తనకు ఉంటుంది, ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా అలాగే వెయిట్ చేస్తుంది. సో విపరీతమైనటువంటి పేషెన్స్ కనపరిచేటటువంటి జీవుల్లో మనకి కొంగ ఒకటి కనపడుతుంది. అలాగే మనం కూడా సహనం కోల్పోకూడదు. ఆ సహనంతో మనకి కావలసినటువంటి షేర్ ఏదైతే ఉందో అది టెక్నికల్ గా అనలైజ్ చేసుకుని ఏ ప్రైస్ దగ్గరకు వస్తుంది అని చెప్పి మనం తెలుసుకుంటామో ఆ ప్రైస్ దగ్గరికి వచ్చిన వెంటనే దాన్ని అక్యుములేట్ చేయడానికి ప్లాన్ చేసుకుని రెడీగా ఉండాలి. సో దీనికి మాత్రం విపరీతమైనటువంటి పేషెన్స్ అవసరం ఉంటుంది. అలాగే ఎప్పుడు అమ్మాలి అంటే రెసిస్టెన్స్ ఎప్పుడు వస్తుందో అప్పుడు అమ్మాల్సి ఉంటుంది. మరి రెసిస్టెన్స్ అది ఎప్పుడు వస్తుంది అంటే దాన్ని అనలైజ్ చేయడానికి టెక్నికల్ అనలిస్టులు ఉంటారు. మనం కూడా కొన్ని టెక్నికల్ పాయింట్స్ నేర్చుకుని ఉంటే సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కొంగ స్టోరీ ఏదైతే ఉందో మనకి నేచర్ నేర్పించేటటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. సో నా వైపు నుంచి నేను చెప్పాలి అంటే నాకు మా ఫ్రెండ్స్కి కొంచెం తక్కువే ఉందని చెప్పాలి. ఎందుకు అంటే చాలా గొప్పగా అనలైజ్ చేస్తాం మేము కూడా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఈ టైంలో కానీ తీసుకున్నాం అనుకోండి, జూన్ జూలై ఆగస్ట్ నెలలో మా దృష్టికి కొన్ని వెరీ ఇంపార్టెంట్ సెక్టార్లు మా దృష్టికి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషాలిటీ కెమికల్స్, అలాగే మిడ్ క్యాప్ ఐటీ. అప్పుడు కరెక్ట్గా మేము అనలైజ్ చేస్తే టెక్నికల్ చార్ట్స్ కానీ చూసినట్టయితే అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. మేము లక్కీగా దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కూడా జరిగింది, చక్కగా ఇన్వెస్ట్ చేసాం. స్పెషాలిటీ కెమికల్స్ తీసుకుంటే ఆల్కైలమైల్స్, దీపక్ నైట్రైట్, జేబీ కెమికల్స్, నవీన్ ఫ్లోరిన్, ఇలా ఒకటేంటి మేమందరం కూడా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ షేర్స్ని అక్యుములేట్ చేసాం.
కానీ ఇప్పటికే 100% పెరిగింది, 150% పెరిగింది, ఇంకా ఏం పెరుగుద్దులే అని చెప్పి ఎగ్జిట్ అయిపోయాం ఎర్లీగా. అంటే అర్థం ఏంటంటే పేషెన్స్ కొంచెం తక్కువగా ఉంది అని చెప్పి ఒప్పేసుకుంటున్నాను మేము ముందు, ఇంకేం చేయలేం. అలాగే ఇంకొక సెక్టార్ గురించి మాట్లాడుకుంటే మిడ్ క్యాప్ ఐటీ. మిడ్ క్యాప్ ఐటీ మా దృష్టికి వచ్చింది, అనలైజ్ చేసాం, కొన్నాం, అంతా బాగానే ఉంది. చూడండి ఈ రోజు ప్రైజెస్ ఎలా ఉన్నాయో. ఒక ఎంఫసిస్ చూడండి, ఓకే, ఒక మాస్టెక్ చూడండి, ఒక టాటా ఎల్ఎక్సీ చూడండి. సో అవన్నీ మేము అనలైజ్ చేసి కొన్నవే. కానీ ఈ పర్టికులర్ స్లైడ్ లో మీకు ఏదైతే కనిపిస్తుందో అది కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఏంటో తొందరగా ఎగ్జిట్ అయ్యాం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇంకా చాలా జ్యూస్ లెఫ్ట్ అందులో అని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు. ఇంకా 3-4 సంవత్సరాల వరకు స్పెషాలిటీ కెమికల్స్ ఫీల్డ్ కానీ అలాగే ఈ మిడ్ క్యాప్ ఐటీకి బిజినెస్ కు ఢోకా ఉండదు, బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ని కనబరుస్తాయని చెప్పి అనలిస్టులు అన్ని కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా మళ్ళీ ఇప్పుడైనా ఓవర్ వాల్యూడ్ కాదని, నేను ఓవర్ వాల్యూడ్ అయినా కానీ అనలైజ్ చేసి ఆ సెక్టార్ లో ఇంకా చాలా జెమ్స్ మిగిలి ఉన్నాయండి. మనం వేరే వీడియోలో వాటి గురించి నేను అనలైజ్ చేసి చెప్తాను. ఇంకా చాలా జెమ్స్, డైమండ్స్ అనండి, జెమ్స్ అనండి, ఏమైతే అనండి, ఇంకా చాలా మిగిలి ఉన్నాయని చెప్పి గ్రహించండి. సో మనకి ఇన్వెస్టర్ గా సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఈ పర్టికులర్ ఈ పేషెన్స్ అనేది ఏదైతే ఉందో అది బాగా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, నాతో సహా. ఓకే, నేను కూడా మీతో పాటు పార్టే కాబట్టి, నేను కూడా ఇన్వెస్టర్నే కాబట్టి దీన్ని నేను కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పుడు మనకి ఏం కావాలో చెప్పాను, మనకి ఏం ఉండకూడదు అనేది కూడా చెప్పాలని చెప్పి అనిపించింది అనమాట. ఇన్వెస్టర్స్ బిగ్గెస్ట్ ఎనిమీ ఏముంది అంటే గ్రీడ్ అండ్ ఫియర్ అండి. అది మాత్రం అంత ఈజీగా తీసేయలేం. గ్రీడ్, ఫియర్, అత్యాశ, అలాగే భయం. షేర్ మార్కెట్ పైకి వెళ్తూ ఉంటుంది, మన షేర్లు కూడా అలా పైకి వెళ్తూ ఉంటాయి. చాలా ఆనందపడతాం, ముచ్చట పడతాం, బాగుంది, ఫేస్ గ్లో బాగా ఎక్కువగా ఉంటుంది, అంతవరకు బాగానే ఉంది. ఎన్నాళ్ళు వెళ్తుంది అలాగా? ఏదో ఒక టైంలో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అలా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా మనకి ఫండమెంటల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి, టెక్నికల్ అనాలిసిస్ బేసిక్స్ అయినా తెలిసి ఉండాలి. ఈ గ్రీడ్ నుంచి బయటపడాలి, అత్యాశ నుంచి బయటపడాలి. లేదు అనుకోండి, అది రీచ్ అవ్వాల్సినంత రీచ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావడం మొదలు పెడుతుంది. ఆ బ్యాక్ రావడం ఎంత ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో మనం ఎంటర్ అయ్యేటటువంటి ప్రైస్ కంటే కూడా ఇంకా రెడ్ లోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ గ్రీడ్ మనం ఓవర్కమ్ అవ్వాలి. అది సైకాలజికల్ గా అలా మనం డెవలప్ చేసుకోవాలి, తప్పదు. ఓకే, మనకి ఇంత లాభం వచ్చింది, ఇందులో ఇంక ఇది ఫండమెంటల్స్ డిటీరియేట్ అవుతున్నాయి, అందుగురించి ఇందులో మనం ఎగ్జిట్ అయితే బెటర్ అని చెప్పి గ్రహించాలి, యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఫియర్, భయం అండి. స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటే అమ్మో ఇప్పటికే చాలా పడిపోయింది, ఇంకా పడిపోతే ఎందుకులే అని చెప్పి ఎగ్జిట్ అయ్యేటటువంటి, అంటే లాస్ బుక్ చేసేటటువంటి స్వభావం చాలా మందికి ఉంటుంది. కానీ అది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో మనకి వింటూ ఉంటాం, అందరూ కూడా గ్రీడీగా ఉన్నప్పుడు మనం వాటిని సెల్ చేయాలి, అలాగే అందరూ కూడా బాగా ఫియర్ గా ఉన్నప్పుడు మనం షేర్స్ ని అక్యుములేట్ చేసుకోవాలి అని చెప్పి పెద్దలు చెప్తారు. సో అనలైజ్ చేయాలండి, అంతేగాని ఆల్రెడీ 50% పడింది కాబట్టి ఇంకా పడిపోతుంది, ఎందుకు వచ్చిందిలే ఎగ్జిట్ అయిపోతే బెటర్ కదా అని చెప్పి నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి ఫండమెంటల్ పాయింట్స్ చెప్తూ ఉంటాయి. దీన్ని తెలుసుకోవడానికి టెక్నికల్ అనాలిసిస్ లోని మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబొనాషీ రేషియో లాంటి కానీ మీరు టేకప్ చేశారనుకోండి, మార్కెట్ ఎంత పడుతుంది, 31.2% లేదా 68.2% పడుతుందా, 75% పడుతుందా, అలాంటి విషయాలన్నీ కూడా మనకి ఫిబొనాషీ రేషియోస్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. క్యామరిల్లా పాయింట్స్ తెలియజేస్తుంది. ఓకే, పివట్ పాయింట్స్ గురించి స్టడీ చేస్తాం. సో అవన్నీ టేకప్ చేశారనుకోండి, చాలా వరకు మార్కెట్ మీద గ్రిప్ వస్తుంది. చిన్న చిన్న విషయాలు, మీరు ఎక్కువ దానికి టాప్ మోస్ట్ ఎంబీఏ ఇన్స్టిట్యూట్ నుంచి రావాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. చిన్న చిన్న విషయాలు మన ప్రాక్టీస్ ద్వారా వాటిని తెలుసుకోవచ్చు. ప్రాక్టీస్ చేస్తే మాత్రం సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవుతాం. ఏ చూడండి, ఇన్వెస్టర్స్ వరస్ట్ ఎనిమీ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. న్యూస్ పేపర్ చదువుతాం, న్యూస్ పేపర్ మనకి హార్డ్ కాపీ కాకపోయినా ఇప్పుడు సాఫ్ట్ కాపీ రూపంలో అయినా మన సెల్ ఫోన్లో అది కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాం. అది చూసినప్పుడు నిఫ్టీ 16,000 దాటింది, సెన్సెక్స్ 55,000 దాటింది, ఇంకా పైకైనా ఇంకా కిందకి రాదా, మరి ఎలాగా, మరి మిస్ అయినటువంటి ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి, ఇప్పుడు అమ్మొచ్చా, ఇప్పుడు కొనొచ్చా, ఇలాంటి న్యూస్లతో మనకి గందరగోళాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట.
అప్పుడు మనకి ఇది చాలదన్నట్టు మన ఫ్రెండ్స్ కూడా నేను ఎక్స్ అనే షేర్ కొన్నాను, డబుల్ అయిపోయింది, రేపు ఇంకా ట్రిపుల్ అయిపోద్ది అని చెప్పి అంటున్నారు. ఇలాంటి న్యూస్లు మనకి చాలా కలవరానికి గురి చేస్తాయండి. అప్పుడు ఏమనుకుంటాం అంటే అయ్యో నేను ఒక్కడనే మిస్ అయిపోయాను అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. కానీ అప్పటికే మార్కెట్ పీక్ లో ఉండొచ్చు. అలా పీక్ లో ఉన్నప్పుడు కానీ ఎంటర్ అయ్యామంటే చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. దాన్నే ఫోమో అంటాం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అలాంటి ఫీలింగ్లు ఎప్పుడు కూడా మనకి ఉండకూడదు. ఇందాక పేషెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాంటిది ఇక్కడ కూడా అప్లై అవుతుంది. సో కంపల్సరీ ఈ పాయింట్ ను కూడా టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి చూడండి, నేచర్ నుంచి మనం నేర్చుకునేటటువంటి విషయాల్లో ఇదొక ముఖ్యమైనటువంటి విషయం. ఇన్వెస్ట్మెంట్స్ వర్సెస్ ఆర్టీసీ బస్సెస్. నాకు తెలుసు మీరు కూడా ఇదేంటిది దానికి దీనికి సంబంధం ఏంటి అని చెప్పి అనుకుంటారు అని చెప్పి, కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి సంబంధం ఉందండి. ముందు స్లైడ్ లో మనం ఏమనుకున్నాం అంటే మనం ఒక్కళ్ళమే మిస్ అయిపోయామనే ఫీలింగ్ నుంచి బయట రావాలి అని చెప్పి ఏదైతే నేను మాట్లాడానో ఇక్కడ దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్స్ వర్సెస్ ఆర్టీసీ బస్సెస్. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ లైక్ ఆర్టీసీ బస్సెస్. అంటే అర్థం ఏంటంటే ఈవేళ ఏదైనా కారణం చేత లాస్ట్ బస్ మిస్ అయ్యాం అనుకోండి, 10 గంటలకు కావచ్చు లేదా రాత్రి 12 గంటలకు లాస్ట్ బస్ ఉండొచ్చు. మనం ప్రిన్సిపల్ అమౌంట్ ని కోల్పోకుండా అక్కడే వెయిట్ చేసామనుకోండి, అలాగా ఇన్వెస్ట్మెంట్ కోసం వెయిట్ చేసామనుకోండి, ఇక్కడ ఆర్టీసీ బస్ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ ఫస్ట్ బస్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలాగే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ ఇన్వెస్ట్మెంట్, అలాగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకు అవకాశాలను ఇస్తూ ఉంటాయి. సో అందు గురించి ఇన్వెస్ట్మెంట్స్ ని ఆర్టీసీ బస్సెస్ ని నేను కంపేర్ చేశాను. అంటే దేర్ వోంట్ బి ఏ లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సిమిలర్లీ దేర్ వోంట్ బి ఏ లాస్ట్ ఆర్టీసీ బస్. మనం ఓపిక్ గా వెయిట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయడం కోసం, టైం కోసం వెయిట్ చేయాలి. మన దగ్గర ప్రిన్సిపల్ అమౌంట్ ఉండాలి. చాలా అలర్ట్ గా ఉండాలి అని నా ఉద్దేశం అండి, సింపుల్ గా చెప్పాలి అంటే. సో ఆర్టీసీ బస్సు లాగే అవకాశాలు అలా కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. ఇంకొకసారి మళ్ళీ బేసిక్ ఆస్పెక్ట్స్ లోకి వెళ్దాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్. Depending upon the nature of relationship among the elements, markets are classified as primary and secondary markets అంటాం. ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటి? ప్రైమరీ మార్కెట్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, సెకండరీ మార్కెట్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, దానికి ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి అనే యాంగిల్లో బ్రీఫ్ గా చాలా తక్కువ టైంలో మనం డిస్కస్ చేద్దాం. ప్రైమరీ మార్కెట్ అంటే ఇట్ ఈస్ ద సెగ్మెంట్ ఇన్ విచ్ న్యూ ఇష్యూస్ ఆర్ మేడ్. చూడండి, ఇప్పుడు అంతా కూడా ఐపీఓల సీజన్. సో ఇష్యూవర్స్ అంటే కంపెనీలు ఇన్వెస్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళకి ఆ కంపెనీలో వాటా ఇచ్చే క్రమాన్ని మనం ప్రైమరీ మార్కెట్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ప్రైమరీ మార్కెట్ పబ్లిక్ ఇష్యూ ద్వారా జరగవచ్చు, ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. రైట్స్ ఇష్యూ ద్వారా జరగవచ్చు, ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా జరగవచ్చు. ఇవన్నీ కూడా ప్రైమరీ మార్కెట్ అని చెప్పి అంటాం. ఒకసారి ప్రైమరీ మార్కెట్ లో అమౌంట్ కలెక్ట్ చేసి షేర్లు ఇష్యూ చేసిన తర్వాత ఇంకా కంపెనీకి ఈ మార్కెట్ ట్రేడింగ్ కి మధ్యన సంబంధం ఉండదు. అయితే మరి ఏం జరుగుతుంది అంటే షేర్లు ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి అలాగా గ్రాడ్యువల్ గా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ షిఫ్ట్ అయ్యే క్రమాన్ని ఎవరు మానిటర్ చేస్తారు అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ మానిటర్ చేస్తూ ఉంటాయి. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు షేర్లు కొనుక్కోవచ్చు, ఇప్పుడు కంపెనీతో మనకి సంబంధం ఉండదు. సెకండరీ మార్కెట్ అంటాం దాన్ని. ఇట్ ఈస్ ద సెగ్మెంట్ ఇన్ విచ్ అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ ఆర్ ట్రేడెడ్. అలా ట్రేడ్ అవుతూ ఉంటాయి. కంపెనీ బాగా డెవలప్మెంట్ చూపిస్తూ ఉంటే షేర్ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుంది. అందుగురించి దీన్ని మనం స్టాక్ మార్కెట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ఈ రకంగా ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ రెండు రకాలుగా మార్కెట్స్ అనేవి మనకి ఇండియాలో సెక్యూరిటీస్ మార్కెట్స్ ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ చూడండి. ఇక్కడ బుల్ బేర్ డయాగ్రామ్ చూపిస్తూ ఇక్కడ 2 పాయింట్స్ నేను రాయడం జరిగింది. స్టాక్ మార్కెట్ గోస్ అప్, యు ఆర్ ద విన్నర్. దాని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. స్టాక్ మార్కెట్ పెరిగితే ఆటోమేటిక్ గా మన షేర్ ప్రైస్ కూడా అప్రిషియేట్ అవుతుంది అని చెప్పి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కానీ రెండో పాయింట్ చూడండి, మార్కెట్ క్రాక్స్ అంటే మార్కెట్ కుప్పకూలింది, యు ఆర్ ద విన్నర్ అంటున్నాం. అంటే ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ కి పాయింట్ తెలుసు. ఎవరైనా కొత్తగా అంటే బిగినర్స్ గా కానీ ఉన్నట్లయితే ఇది చాలా వింతగా ఉంటుంది అనమాట. అది టీవీ ఛానల్ కూడా అదే రకంగా చెప్తూ ఉంటాయి. అంటే ఎలా చెప్తాయంటే స్టాక్ మార్కెట్ పెరిగింది అంటే తారాజుబలా దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా చెప్తారనమాట. హావభావాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.
అదే స్టాక్ మార్కెట్ పడిపోయింది అనుకోండి, అది విచారవదనంతో చెప్తాడన్నమాట. స్టాక్ మార్కెట్ కుప్పకూలింది, మదుపర్ల సంపద 4 లక్షల కోట్లు ఆవిరైపోయింది, అయ్యో పాపం ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ అక్కడ పాయింట్ అది కాదు. స్టాక్ మార్కెట్ గోస్ అప్, యు ఆర్ ద విన్నర్. మార్కెట్ ట్రాక్స్, యు ఆర్ ద విన్నర్. రెండు వైపులు కూడా స్టాక్ మార్కెట్ లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు మనం లాంగ్ లో ఉండాలి అని చెప్పి అంటాం. అంటే షేర్లు కొని ఉండాలి, అప్పుడు మనకి మంచి లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే కుప్ప కూలుతుంది అని చెప్పి మనకు అర్థమైందో అప్పుడు మనం షార్ట్ సైడ్ ఉండాలి. అంటే ముందుగా అమ్మేసుకుని ఉండాలి. దాన్నే షార్ట్ సెల్లింగ్ అంటాం, లేదా షార్ట్ సైడ్ ఉండడం అని చెప్పి పిలుస్తాం. సో షార్ట్ సైడ్ ఉన్నాము అంటే మార్కెట్ పడిపోయింది అనుకోండి, పడిపోతే ఏమైంది, పడిన తర్వాత మళ్ళీ మనం బై చేస్తాం. ముందు అమ్మేసాం, తర్వాత తక్కువ రేటుకి బై చేసాం. ఆ రెండాట్ల మధ్యన వచ్చినటువంటి డిఫరెన్స్ మనం హ్యాపీగా జేబులో వేసుకుంటాం. ముఖ్యమైన విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ పెరగడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ పడిపోవడం చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అందుగురించి చాలా మంది ట్రేడర్స్ షార్ట్ సెల్లింగ్ కి ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. అందుకే దాన్ని బేర్తో సూచిస్తారండి. బేర్తో సూచించడం అంటే అలాగా గాడ్ చాట్ను ఎక్కడో అవకాశం కోసం వెయిట్ చేస్తుంది. అవకాశం వచ్చిన వెంటనే ఒక్కసారి మీద పడిపోయి మనని గాయపరుస్తుంది. ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్ లో కూడా అంతే. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది అంటూ ఉంటారు, మరి నేను ఈ స్టాక్ మీద చాలా బుల్లిష్ గా ఉన్నాను, లేదా ఈ స్టాక్ మీద చాలా బేరిష్ గా ఉన్నాను. అవి మనకు అనవసరం అండి. మనం బుల్లిష్, మనం బేరిష్ కాదు, మార్కెట్ ఎలా ఉందో మనం తెలుసుకోవాలన్నమాట. అందుగురించే జెఫీ లివర్మోర్ అనే ఆయన క్యాప్షన్ ఒకటి చూడండి. దేర్ ఈజ్ ఓన్లీ వన్ సైడ్ టు ద స్టాక్ మార్కెట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద బుల్ సైడ్ ఆర్ ద బేర్ సైడ్ బట్ ద రైట్ సైడ్. సో మనం ఏం చేయాలండి, మనం బుల్లిష్ గాను బేరిష్ గాను ఉండాల్సిన అవసరం లేదు. మనం ఏ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. అంటే మార్కెట్ ఏ సైడ్ ఉంటే మనం ఆ సైడ్ ఉన్నాం అనుకోండి, మనకి ఇంకా చూసుకోక్కర్లేదు, లాభాలే లాభాలు మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ రైట్ సైడ్ ఉండడం ఎలాగా అని తెలియజేసేదాన్ని అనాలిసిస్ అని చెప్పి అంటాం. అనాలిసిస్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉంటాయి, ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పి. సో డెఫినెట్ గా మనం అంటే మన హావభావాలు లేకపోతే మన ఆలోచనలతో స్టాక్ మార్కెట్ కి సంబంధం లేదు. మనం తెలుసుకోవాల్సిన మాత్రం, రిపీట్ చేస్తానని అనుకోవద్దు, మనం తెలుసుకోవాల్సిన విషయం మాత్రం మార్కెట్ ఏ డైరెక్షన్ లో ఉందో తెలుసుకోవాలి తప్ప మిగతా విషయాలు మనకు అనవసరం. మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ఆ డైరెక్షన్ లో మనం వెళ్ళిపోవడమే. ఏంటి ఎలా పెరిగిపోతుంది ఏంటి రోజును, ఇదేంటి ఏముంది ఫండమెంటల్స్ లేవు అయినా కానీ ఎలా పెరిగిపోతున్నాయి అని మనకు అనవసరం. అది పెరుగుతుందంటే దాంతోపాటు మనం ఉండాలి. అరే అన్ని బాగున్నాయి, పరిస్థితి అంతా కూడా చాలా బాగుంది, అయినా కానీ మార్కెట్ ఇలాగా క్రాక్ అవుతుంది ఏంటి అని చెప్పి అనుకున్నాం అనుకోండి, ఆలోచిస్తే కూర్చుంటే మనకు పని అవ్వదు. మన ఆ సైడ్ లో ఉంటే హ్యాపీగా మంచి ఇన్వెస్టర్ గా బయటికి లాభాలు తీయొచ్చు. అలాగే డెరివేటివ్ మార్కెట్స్, మామూలుగా షేర్లు కొనడం అమ్మడం ఇవన్నీ కామన్. ఈ డెరివేటివ్ మార్కెట్స్ అంటే ఏంటంటే డెరివేటివ్స్ ఆర్ ద ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ హూజ్ వాల్యూ ఇస్ డిపెండెంట్ ఆన్ అనదర్ అండర్లయింగ్ అసెట్ విచ్ ఇస్ an equity share or nifty or sensex indexes etc అన్నమాట. అంటే ఇవి డెరివేటివ్ అనే పదం వాడేమంటే ఇంకొక అండర్లయింగ్ మీద దాని వాల్యూ ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా కానీ చూసినట్టయితే ఇండియాలో 2 types ఆఫ్ డెరివేటివ్స్ ఉంటాయి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో ఫ్యూచర్స్ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, అలాగే ఆప్షన్స్ ని బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఆప్షన్స్ మళ్ళీ 2 రకాలు, పుట్ ఆప్షన్స్, కాల్ ఆప్షన్స్. సో మన డైరెక్షన్ అనాలిసిస్ ని బట్టి వీటిని మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అయితే ఎక్కువగా ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి ఎవరు వీటిని హ్యాండిల్ చేస్తారు అంటే డెరివేటివ్ ప్రొడక్ట్స్ ఆర్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్పెక్యులేషన్ అండ్ హెడ్జింగ్. సో స్పెక్యులేషన్ చేసేటటువంటి వాళ్ళు అలాగే హెడ్జింగ్ కోసం ఉపయోగించే వాళ్ళు ఈ డెరివేటివ్ మార్కెట్స్ లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి తెలుసుకోవాలి. అయితే ఇందాక ఆల్రెడీ ఈ మాట చెప్పి ఉన్నాను, చూజింగ్ ద విన్నింగ్ స్టాక్. స్టాక్ మార్కెట్ లో మనం విన్ అవ్వాలి లేదా మనల్ని గట్టెక్కించాలి, అలాంటి స్టాక్ ని ఏ రకంగా ఫైండ్ అవుట్ చేయాలి. బ్రాడ్లీ 2 అప్రోచెస్ విచ్ ఆర్ లైక్ ద 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. చూడండి అక్కడ పాయింట్, ఒకే కాయిన్ కి రెండు వైపులు అనమాట, అంటే బొమ్మ బొరుసు. అలాంటి అనలైటిక్ టూల్స్ మన చేతిలో ఏమన్నా ఉన్నాయి అంటే ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పి 2 రకాల అనాలిసిస్లు ఉంటాయి. ఆ 2 రకాల అనాలిసిస్ చిన్న చిన్న విషయాలు మనం కనీసం తెలుసుకుని ఉండాలి. అప్పుడు మనం కరెక్ట్ స్టాక్ ని ఐడెంటిఫై చేయాలి, చేసి వాటిలో వచ్చేటటువంటి ప్రాఫిట్స్ ని క్యాచ్ చేయగలగాలి. అయితే ఏం చేస్తుంది ఈ రెండును? వాట్ ఈస్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ వాట్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్? ఫండమెంటల్ అనాలిసిస్ ఏం చెప్తుంది అంటే
ఏం కొనాలో చెప్తుందండి, లేదా ఏది అమ్మాలి, ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఫండమెంటల్ అనాలిసిస్ టెల్స్ అబౌట్ వాట్ టు బై. ఓకే, దెన్ వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై టెక్నికల్ అనాలిసిస్? ఇట్ టెల్స్ వెన్ టు బై. ఎప్పుడు కొనాలి అనేది టెక్నికల్ అనాలిసిస్ తెలియజేస్తే ఫండమెంటల్ అనాలిసిస్ ఏం చెప్తుందండి, ఏం కొనాలి అని చెప్పి తెలుస్తున్నాను. ఈ రెండాటిని కానీ కాంబినేషన్ కానీ తీసుకున్నారనుకోండి, బ్రహ్మాండంగా సక్సెస్ అయినట్టే. ఓకే, సో ఆ రకంగా బేసిక్ థింగ్స్ మీరు ఫండమెంటల్ అనాలిసిస్ లో అలాగే టెక్నికల్ అనాలిసిస్ లో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి విషయాల మీద వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి, నా వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని చూసినట్టయితే కొంచెం కొంచెం పాయింట్స్ నేను చెప్తూ ఉంటాను. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి కొంచెమే మాట్లాడుకుందాం మనం, ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ ఓన్లీ బిగినర్స్ కి అని చెప్పి చెప్పుకున్నాం. In this, we analyze fundamental or basic factors that affect the risk return of the securities. So, basic things, ఆ సెక్యూరిటీని ఎలాగ ఎఫెక్ట్ చేస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేది ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ మే రిలేట్ టు ద ఎకానమీకి రిలేట్ అయి ఉండొచ్చు, అంటే దేశానికి యాజ్ ఎ హోల్ గా రిలేట్ అయి ఉండొచ్చు, లేదా ఇండస్ట్రీకి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ షుగర్ ఇండస్ట్రీ లేదా టెక్స్టైల్ ఇండస్ట్రీ లేదా ఫార్మా ఇండస్ట్రీ, అలాగే ఇండస్ట్రియల్ స్పెసిఫిక్ అయి ఉండొచ్చు, లేదా కంపెనీ స్పెసిఫిక్. ఒక సెక్టార్ లో ఉన్నటువంటి కంపెనీలు అన్నీ ఒకే రకంగా పెర్ఫామ్ చేస్తాయని చెప్పి మనం అనుకోక్కర్లేదండి. కొన్నేమో తారాజువల్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్నేమో అక్కడే ఉంటాయి. ఇందాక బ్యాంబూ ప్లాంటేషన్ లాగా చూసినట్టుగా అవి కదలకుండా అక్కడే ఉంటాయి. సో ఈ మూడాటిని కూడా మనం క్లబ్ చేసి చదవవలసినటువంటి అవసరం ఉంది, నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది, ఎకానమీ చూడాలి, ఇండస్ట్రీ చూడాలి, అలాగే స్పెసిఫిక్ కంపెనీ గురించి కూడా అనాలిసిస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎకానమీ, ఇండస్ట్రీ, కంపెనీ అనాలిసిస్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ మూడాటి కాంబినేషన్ లో మనం అనలైజ్ చేయాలి. అనలిస్ట్ షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ ఆల్ ద 3 కాన్స్టిట్యూయెంట్స్. మూడాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం యాక్టివ్ అవ్వాలి, తప్పదు. ఇవన్నీ నా వల్ల కాదు బీవీఆర్ అని చెప్పి అన్నారు అనుకోండి, కొంచెం నాకు ఇబ్బందే మీకు ఇబ్బంది అనమాట. సో ఎంతో కొంత కొంచెం నేర్చుకోవాలి అని చెప్పి అంటున్నాను కదా. సో కంపల్సరీ మనం నేర్చుకోవడం కష్టమేం కాదు. ఇలా నాతో మీరు అసోసియేట్ అయి ఉండండి, అవకాశం వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం మీకు మీతో నాకు దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ని షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ చెప్పాను మీకు, లాస్ట్ 20 years నుంచి మన మార్కెట్ తో అసోసియేట్ అయ్యి ఉన్నాను అని చెప్పి. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొంచెం థియరీలోకి వెళ్తున్నాను. ముందుగా ఎకానమీ అనాలిసిస్. ఎకానమీ అనాలిసిస్ అంటే చూడండి, లాస్ట్ ఇయర్ మనం చూసాం, అంతా చాలా బాగుంది, ఇక్కడ నుంచి మనకు అసలు అంతా గ్రోతే నడుస్తుంది, ఏం ఇబ్బంది లేదు అనే టైంలోకి కోవిడ్ రూపంలో ఒక మహమ్మారి మన మీద పడి స్టాక్ మార్కెట్ ని అతలాకుతలం చేసి పడేసింది. చాలా మంది నష్టపోయి ఉంటారు కూడా ఆ సందర్భంలో. అది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని మనకి ముందు ఒక అవగాహన ఉండాలి. కామన్ సెన్స్ తో ఆలోచించాలి. అప్పుడే మనం స్టాక్ మార్కెట్ లో మనుగడ సాగించగలము. సో పరిస్థితి బాగా డిటీరియేట్ అవుతుంది అని చెప్పి తెలియగానే మనం సాధ్యమైనంత వరకు లాంగ్ సైడ్ నుంచి షార్ట్ సైడ్ కి షిఫ్ట్ అయితే మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట ఎకానమీ. ఆ విషయం తెలుసుకుని ఫస్ట్ వేవ్ అయిపోయింది, కొంచెం ఇబ్బంది పడ్డాం. సెకండ్ వేవ్ లో కూడా అదే రకంగా మళ్ళీ 15,000 నుంచో మళ్ళీ 7,800 నిఫ్టీ వచ్చేస్తుందన్న ఉద్దేశంతో, దురదృష్టవశాత్తు నిఫ్టీ ఆ రేంజ్ లో మూవ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో రిటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్ నుంచి చాలా మంది ఎగ్జిస్ట్ అయినట్టుగా మనకి గణాంకాలు తెలుపుతున్నాయి. కానీ ఫ్రెండ్స్, ఒక విషయం మీ దృష్టిలో పెట్టాలి. ఏంటంటే, ఒకే విషయం మీద స్టాక్ మార్కెట్ పడిపోయినటువంటి సందర్భాలు ఒకటి కంటే ఎక్కువ ప్రపంచంలో లేవు అని చెప్పి మనకి చరిత్ర తెలియజేస్తుంది. అంటే కోవిడ్ వచ్చింది, మార్కెట్ పడిపోయింది, COVID-2 వచ్చింది, ఇంకా మార్కెట్ ఎఫెక్ట్ అవ్వదు అని దాని ఉద్దేశం అన్నమాట. కానీ ఆ విషయం మనకు తెలియక ఏం చేసామంటే, అమ్మో మళ్ళీ COVID-2 ఇంకా షార్ప్ గా వస్తుందంట అని చెప్పి ఉన్నటువంటి షేర్లు అన్నట్లో ఎగ్జిట్ అయిపోయాం. కానీ తర్వాత బాధపడేటటువంటి సందర్భం. కానీ COVID-2 టైంలో మార్కెట్ కొంచెం పైకి వెళ్ళినటువంటిగా గమనించాం. ఎందుకంటే అప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ ఏమో ఎగ్జిట్ అయ్యారు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బాగా మనం అమ్మేసినటువంటి షేర్లు వాళ్ళని జాగ్రత్తగా అందిపుచ్చుకున్నారనమాట అవకాశాన్ని. అలా ఎందుకు జరిగిందంటే వాళ్ళకి తెలుసు ఒకే ఇష్యూ మీద మార్కెట్ ఒకటి కంటే ఎక్కువ సార్లు పడదు. సో ఆ ప్రిన్సిపల్ మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? చరిత్ర చెప్తుంది, నేచర్ చెప్తుంది. అఫ్ కోర్స్ మార్కెట్ పడిపోవడానికి ఇంకో కొత్త కారణం ఏదో వెతుక్కుంటది. కానీ కోవిడ్ వల్ల రెండోసారి మార్కెట్ పడదు అని చెప్పి మనకి తెలిసి ఉండాలి. ఆ విషయం తెలుసుంటే మాత్రం బ్రహ్మాండమైనటువంటి లాభాలు సంపాదించేటటువంటి పరిస్థితి.
ఇప్పుడు ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూసినట్టయితే మన దేశంలో స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. ఓకే, అన్ని మిగతా కండిషన్స్ అన్ని కూడా ఫేవరబుల్ గా ఉన్నాయి కాబట్టి బుల్ మార్కెట్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్పి అనలిస్టులు చెప్తూ ఉన్నారు. సో తదనుగుణంగా మనం ఏం చేయాలంటే, ఎకానమీ ఓకే బాగానే ఉంది, రాబోయే రోజుల్లో మనకి లాభాలు బాగానే తెచ్చిపెట్టేటటువంటి పరిస్థితి ఇండియన్ ఎకానమీలో ఉంది. మరి ఏ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయాలి? ఏ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే గ్రోత్ ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయాలి. గ్రోత్ ఏ ఇండస్ట్రీలో కనబడుతుంది? ఇందాక మనం మాట్లాడుకున్నాం స్టార్టింగ్ లోని, స్పెషాలిటీ కెమికల్స్ తుక్కు రెగ్గొడుతున్నాయండి షేర్లు, రోజు 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 పర్సంటేజ్ అలా పెరుగుతూనే ఉంది. ఇంకా అందులో ఏమన్నా జ్యూస్ లెఫ్ట్ ఉంటే అనలిస్టులు అయితే మాత్రం ఇంకా ఇప్పుడే బిగినింగ్ అని చెప్పి అంటున్నారు అనమాట. ఇంకా బిగినింగ్ అంటే ఇంకా చాలా స్టోరీ ఉంటుంది కదా. మేము లాస్ట్ ఇయర్ దీన్ని అనలైజ్ చేసినప్పుడు మేము తెలుసుకున్నటువంటి విషయం ఏంటి అంటే, జస్ట్ రఫ్ గా స్పెషాలిటీ కెమికల్స్ లో చైనా భాగం 70% అంటండి. అదే ఇండియా పార్ట్ ఎంత అంటే అబౌట్ 3.5%. చైనా ఒక 3.5% వాటా కానీ కోల్పోతే సమ్ ఎంత వస్తుందండి అప్పుడు? 66.5 ఆ రేంజ్కి వస్తుంది. అది పెద్ద డిఫరెన్స్ వాళ్ళకి కాదు. కానీ మనకి 3.5% మనకి ఎక్స్ట్రా బిజినెస్ కానీ వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి, అది మన బిజినెస్ డబుల్ అయిపోతుంది అనమాట. బిజినెస్ డబుల్ అయిందంటే ప్రాఫిట్స్ 3 times 4 times పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో డెఫినెట్ గా రాబోయే రోజుల్లో కూడా స్పెషాలిటీ కెమికల్ సెక్టర్ బ్రహ్మాండంగా రాణిస్తుంది అని చెప్పి మనకి ఇప్పటికీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆ షేర్ల మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే మనకి ఇండైరెక్ట్ గా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందులో మంచి షేర్లు ఉన్నాయి, ఇందాక చెప్పాను కొన్ని. ఓకే, మంచి గ్రోత్ కనబరుస్తున్నాయి, ఒకసారి వాటిని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఇండస్ట్రీ మిడ్ క్యాప్ ఐటీ పరిస్థితి ఎలా ఉంది? మిడ్ క్యాప్ ఐటీ కానీ చూసినట్టయితే 3-4 ఏళ్ళు రాబోయే రోజుల్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది. అందరికీ కూడా ఆర్డర్ బుక్ పొజిషన్ చాలా బాగుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఆ సెక్టార్ లో ఏమేమి ఉన్నాయి అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఇక్కడ అన్ని విషయాలు నేను ఒకే చిన్న వీడియోలో నేను మాట్లాడలేను, కానీ షుగర్ ఇండస్ట్రీ గురించి అనాలైసిస్ చేస్తూ ఉంటే మన మే నెలలో నా దృష్టికి ఒక పాయింట్ వచ్చిందండి. మే నెలలో చూసినప్పుడు, మే స్టార్టింగ్ అని గుర్తుంది నాకు, అప్పుడు బ్రెజిల్లో షుగర్ క్యాన్ అవుట్పుట్ బాగా పడిపోయింది అని చెప్పి ఒక విషయం తెలిసింది. ఆ ఒక్క పాయింట్ సరిపోయిందండి నాకు. అంతే, ఇమీడియట్ గా చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తే ఎవరిని పెద్దగా ఒప్పించలేకపోయాం, కానీ చూసినట్టయితే బ్రహ్మాండమైనటువంటి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టే షుగర్ తెలుసు. ఇప్పటికీ కూడా మంచి లైమ్ లైట్ లో ఉంది, దాని స్టోరీ దానికి ఉంది. అంటే ఒరిజినల్ గా సైక్లికల్ సెక్టర్ అలా నాన్ సైక్లికల్ గా కన్వర్ట్ అవుతుంది అని చెప్పి మనకి న్యూస్ వస్తుంది. నాన్ సైక్లికల్ గా మారడం అంటే 2 years ఏమో బుల్ ఫేజ్, 1 year ఏమో బేర్ ఫేజ్, మళ్ళీ 2 years బుల్ ఫేజ్, మళ్ళీ 1 year బేర్ ఫేజ్, అలాగా డిఫరెంట్ సైకిల్స్ లో అది కంటిన్యూ అవుతుంది. రాబోయే రోజుల్లో ఏంటంటే ఈ ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ లో ఏదైతే ఉందో దానివల్ల షుగర్ సెక్టర్ రూపురేఖలు కంప్లీట్ గా మారిపోతాయని చెప్పి మనకి తెలియజేస్తుంది. అలాగైతే ఆ సెక్టర్ లో ఏమున్నాయి? ఒక అవధ్ ఉండొచ్చు, దంపూర్ ఉండొచ్చు, దాల్మియా షుగర్ ఉండొచ్చు, లేకపోతే చూడండి బలరాంపూర్ ఉండొచ్చు, రేణుకా ఉండొచ్చు. అలాగే వాటిని అనలైజ్ చేసుకుంటే మనకి మంచి లాభాలను తెచ్చిపెట్టేటటువంటి అవకాశం ఉంది. అలాగే జూన్ నెలలో కానీ ఇదే అనాలిసిస్ చేస్తున్నప్పుడు అనూహ్యంగా నాకు ఒక సెక్టార్ దృష్టిలోకి వచ్చిందండి. అంటే నేను టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ ఉంటాను. ఈ టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు ఎవరో కూడా దాని జోలికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఒక సెక్టార్ లైమ్ లైట్ లోకి వచ్చింది. అదేంటి అంటే టెక్స్టైల్ సెక్టర్. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. టెక్స్టైల్స్ ఇప్పుడు టెక్నికల్ గా ఇంత స్ట్రాంగ్ గా ఎందుకున్నాయి ఈ షేర్లు అని చెప్పి నాకు అర్థం కాలేదు. కొన్ని స్టాక్స్ అనలైజ్ చేసినప్పుడు వెల్స్పన్ కానీ, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్, నహార్ స్పిన్నింగ్, నితిన్ స్పిన్నర్స్, ఇలాగా లక్స్ ఇండస్ట్రీస్, డాలర్ ఇండస్ట్రీస్, రోపా, ఈ రకంగా ముఖ్యమైన విషయం ఏంటంటే అత్యధిక సంఖ్యలో షేర్లు ఉన్నటువంటి సెక్టార్ టెక్స్టైల్ సెక్టార్ అండి. ఇంచుమించు ఒక 500 షేర్లు ఉండొచ్చు. అందులో అనలైజ్ చేయడం చాలా కష్టం. సో రైట్ సైడ్ ఉండాలి, అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసినట్టయితే నేను పెద్దగా మా ఫ్రెండ్స్ని కూడా కన్విన్స్ చేయలేకపోయాను, కానీ నేను కొన్ని తీసుకున్నాను, బాగానే ఉంది. ఎందుకంటే టెక్స్టైల్ సెక్టర్లో ఏమి గ్రోత్ ఉంటుంది అని చెప్పి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఈ రోజు కానీ చూసినట్టయితే 50%, 100% అయితే ఆల్మోస్ట్ అన్ని షేర్లు ఇచ్చి 800%, 1000% పెరిగినటువంటి షేర్లు ఈ 2-3 months లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికీ నేను ఈ టెక్స్టైల్ సెక్టార్ మీద చాలా కన్విన్సింగ్ గా ఉన్నాను. మీరు అనలైజ్ చేయండి, అనలైజ్ చేసి ఈ టెక్స్టైల్ సెక్టార్ లో ఏవే మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. చూస్తే మాత్రం అంటే నేను పర్సనల్ గా ఇంకొక వీడియో టెక్స్టైల్ సెక్టర్ మీద సెపరేట్ గా ఒక వీడియో చేయాలని చెప్పి కూడా ప్లాన్ చేశాను. అందులో మీకు ఏ స్క్రిప్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కొంతవరకు నేను అనలైజ్ చేసి చెప్తాను.
ఓకే, తర్వాత మూడో పార్ట్ చూడండి, కంపెనీ అనాలిసిస్. కంపెనీ అనాలిసిస్ విషయానికి వచ్చామనుకోండి, ఇప్పుడు నేను కొన్ని సెక్టార్స్ గురించి మాట్లాడాను. ఎలాంటివి? మెటల్ సెక్టారే తీసుకోండి. మెటల్స్ మామూలు రిటర్న్స్ ఇవ్వలేదు ఈ మధ్య కాలంలో. అలాగే మిడ్ క్యాప్ ఐటీ అన్నాను, స్పెషాలిటీ కెమికల్స్ అన్నాను. ఇప్పుడేమో టెక్స్టైల్ సెక్టార్ గురించి మాట్లాడతాను, పేపర్ ఇండస్ట్రీ ఉంది. అయితే ఇండస్ట్రీ లైమ్ లైట్ లో ఉంది, బాగానే ఉంది. కానీ ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని షేర్లు 100% రిటర్న్స్ ఇచ్చేస్తాయి, పెరిగిపోతాయి అని చెప్పి చెప్పలేం. కొన్ని కంపెనీలు ఏమో చాలా ఎక్కువ గ్రోత్ ని కనబరుస్తాయి, కొన్ని కంపెనీలు మోడరేట్ గ్రోత్ ని కనిపిస్తాయి. అయితే ఏ కంపెనీ ఎక్కువ గ్రోత్ ని కనిపిస్తుంది, ఏది ముందు ఫాస్ట్ గా తారాజోలాగా వెళ్తుంది, ఏమంటే ఏది రాకెట్ లాగా వెళ్తుంది, ఏది దూసుకుపోతుంది అని తెలుసుకోవడానికి టెక్నికల్ అనాలిసిస్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువగా టెక్నికల్ అనాలిసిస్ అనే దాని మీద ఫోకస్ పెట్టకపోయినా ఈ మధ్య నేను ఫాలో అయ్యేది రిలేటివ్ స్ట్రెంగ్త్ కాన్సెప్ట్ ఉందండి. ఆర్ఎస్ అంటాం, ఆర్ఎస్ఐ కాదు, ఆర్ఎస్, రిలేటివ్ స్ట్రెంగ్త్. అంటే మార్కెట్ లో ఓవరాల్ గా చూసినట్టయితే ఆ పర్టికులర్ స్క్రిప్ట్ ఎంత స్ట్రెంగ్త్ తో పైకి వెళ్తుంది అనే విషయం మనకు అర్థం అవుతుంది. దాన్ని కొంతవరకు నేను సక్సెస్ఫుల్ గా అనలైజ్ చేయగలిగాను. ఆ విషయాన్ని మీకు మీరు కూడా ఫాలో అవ్వండి అని చెప్పి చెప్తున్నాను. సో అలాగా, సో ఈ మూడు కూడా సిస్టమేటిక్ గా అనలైజ్ చేయాలి. ఎకానమీ అనాలిసిస్ చేయాలి, ఇండస్ట్రీ అనాలిసిస్ చేయాలి, అందులో మళ్ళీ కంపెనీ అనాలిసిస్ కూడా చేసుకుని ఇన్వెస్ట్ చేసినట్టయితే నిజంగా ఆ ఫస్ట్ స్లైడ్ లో మనం మాట్లాడుకున్నాం కదా, ఇలా చేస్తే మదుపర్లకి లాభాల పంటే అని చెప్పి అన్నాం. అది మాత్రం కంపల్సరీగా జరుగుతుంది అని చెప్పి నా యొక్క ఉద్దేశం. టెక్నికల్ అనాలిసిస్ చూడండి, ఇప్పుడు దాకా మనం ఫండమెంటల్ అనాలిసిస్ లో ఉన్నటువంటి బేసిక్స్ చెప్పుకున్నాం. టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుంది అని చెప్పాను, వెన్ టు యాక్ట్. అదేమో ఫండమెంటల్ అనాలిసిస్ ఏమో వాట్ టు యాక్ట్, ఇక్కడేమో వెన్ టు యాక్ట్, వెన్ టు బై ఆర్ వెన్ టు సెల్, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఇట్ ఇన్వాల్వ్స్ పాస్ట్ మార్కెట్ ప్రైజెస్ అండ్ టెక్నికల్ ఇండికేటర్స్ కన్సర్న్డ్ విత్ క్రిటికల్ స్టడీ ఆఫ్ ప్రైస్ అండ్ వాల్యూమ్ డేటా. మెయిన్ గా టెక్నికల్ అనాలిసిస్ అనలిస్టులు అంటే నాలాంటి టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ ఈ ప్రైస్ అండ్ వాల్యూమ్ డేటా మీద డిపెండ్ అవుతారు. సో ఈ ప్రైస్ అండ్ వాల్యూమ్ డేటాను బట్టి సమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మాకు. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఏది సక్సెస్ఫుల్ గా మనం అనుకున్న డైరెక్షన్ లో వెళ్తుంది అని చెప్పి విషయం తెలుస్తుంది. దాని ఆధారంగా యాక్ట్ చేస్తాం. అదే నాతో అసోసియేట్ అయినటువంటి ఫ్రెండ్స్ అందరికి కూడా నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చేరవేయడం జరుగుతుంది. ఇక్కడ ప్యాటర్న్స్ కొన్ని డెవలప్ అయితే మాత్రం వాటిని వదలకూడదండి. ఆ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అంటే ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ అని, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని, ఫ్రై ప్యాన్ ప్యాటర్న్ అని, ఇలా ప్యాటర్న్స్. అలా కాకపోతే మూవింగ్ యావరేజెస్ చూసుకుంటాం. ఓకే, ట్రయాంగిల్స్, పివోట్ పాయింట్స్, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ డ్రా చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం టెక్నికల్ అనాలిసిస్ లో చూస్తాం. ఈ టెక్నికల్ అనాలిసిస్ వరకు నేను ఫాలో అయ్యేటటువంటి కొన్ని టెక్నికల్ పాయింట్స్ ని ఒక వీడియో రూపంలో పెడతానండి. అంటే టెక్నికల్ అనాలిసిస్ థియరీతో సంబంధం లేకుండా చూడగానే ఎస్ ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకి వెళ్తుంది అని గుర్తించే విధంగా ఒక స్మాల్ వీడియో చేస్తాను, అది కూడా మీరు ఫాలో అవుదురు కానీ. సో టెక్నికల్ అనాలిసిస్ వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఇది. ఎవరన్నా టైం ఉండి ఇంకా ఇన్వెస్ట్మెంట్ లో మనం బాగా గ్రిప్ సాధించాలి అని చెప్పి అనిపించింది అనుకోండి, కొన్ని ఇన్వెస్ట్మెంట్ మీద ఉన్నటువంటి బుక్స్ అంటే నేను ఫాలో అయినవే నేను మీకు మీ దృష్టిలో పెడుతున్నాను. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్, బెంజమిన్ గ్రాహం. ఇంకా అది ఎవర్ గ్రీన్ అండి, ఎప్పటికీ కూడా దానికి సబ్స్టిట్యూట్ అనే బుక్ రాదు అని చెప్పి అనిపిస్తుంది. సెక్యూరిటీ అనాలిసిస్, గ్రాహం అండ్ డాడ్. ఓకే, వన్ అప్ ఆన్ వాల్ స్ట్రీట్ బై పీటర్ లించ్. ఏమైనా అవకాశం ఉంటే ఈ బుక్ చదవండి, సరదాగా వెళ్ళిపోతుంది. నా మట్టుకు నేను ఆ బుక్ ఎన్నిసార్లు చదివాను నాకైతే నెంబరే చెప్పలేను అనమాట. సో వన్ అప్ ఆన్ వాల్ స్ట్రీట్ చాలా బాగుంటుందండి, పీటర్ లించ్. ఓకే, సో కంపల్సరీగా ఆ ఒక బుక్ అన్నా చదవండి. కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్స్ బై ఫిలిప్ ఫిషర్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సరదాగా ఉంటుంది. ఫూల్డ్ బై ర్యాండమ్నెస్ బై నికోలస్ తాలెబ్, ఈ జనరల్ టాపిక్స్ ఇవన్నీ కూడాను. రిచ్ డాడ్ పూర్ డాడ్, రాబర్ట్ కియోసాకి ఆయన రచించినటువంటి బుక్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. యూ హ్యావ్ టు ఫాలో నాట్ ఓన్లీ ఫర్ స్టాక్ మార్కెట్ అనాలిసిస్, లైఫ్ అనాలిసిస్ చేయాలి అంటే ఈ బుక్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి నా ఉద్దేశం. రిచ్ డాడ్ పూర్ డాడ్ కంపల్సరీ ప్రతి ఇన్వెస్టర్ కూడా దీన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం. చాలా ఉన్నాయండి బుక్స్, కొన్ని మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఇన్వెస్ట్మెంట్స్ లో మనం సక్సెస్ఫుల్ గా రాణించాలి అంటే న్యూస్ పేపర్స్ తో కూడా టచ్ లో ఉండాలి. ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, మింట్, ఇలాంటి నిత్యం మనకి లభించేటటువంటి ఆన్లైన్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ. అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎప్పటికప్పుడు మనం అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే అంతా కూడా డిజిటల్ యుగం, moneycontrol.com లాంటిది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఛానల్ మీరు
సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలా జస్ట్ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ మీద. అలాగే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. చివరి వరకు మీరు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఫైనల్గా అంటే ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది నాకు, అది దాన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయాలి. అదేంటో చూడండి. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అనేది ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉందండి. ఈ ప్రోవర్బ్ స్టాక్ మార్కెట్కి ఎలాగ అప్లై చేస్తాం అనేది ఇప్పుడు చూడండి. గతంలో బ్రోకరేజెస్ ఏం చేసేవారంటే, వాళ్ళు బ్రోకరేజ్ కోసం కొనిపించేవారు, అమ్మించేవారు, అలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మన చేత ఈ యాక్టివిటీ, స్టాక్ మార్కెట్ యాక్టివిటీని చేయించేవారు. కానీ చివరికి బ్రోకరేజర్సే బాగుపడే తప్ప మనకు పెద్దగా లాభాలు వచ్చేవి కాదు. ఇప్పుడు డిస్కౌంట్ బ్రోకరేజెస్ వచ్చారు కాబట్టి కొనమని అమ్మని పెద్దగా మనమే ఒత్తిడి చేయట్లేదు. కానీ ఈ యాటిట్యూడ్ కొంతమంది ఇన్వెస్టర్స్ లో ఉంటుందండి. మన దగ్గర ఉన్న షేర్ల మీద నమ్మకం ఉండదు. ఇంకోటి ఏదో స్పీడ్గా వెళ్ళిపోతుంది అని చెప్పి ఇది అమ్మేసి దాంట్లోకి వెళ్తారు. అది స్పీడ్గా వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు మన దగ్గర ఉన్న షేర్ వెళ్ళడం మొదలవుతుంది. సో మళ్ళీ దీంట్లోకి షిఫ్ట్ అవడం, దాంట్లోకి షిఫ్ట్ అవడం, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఉంటారండి. సో ఈ స్టాక్ మార్కెట్లో ముందే మనం ఎంటర్ అవ్వకంటే ముందే ఏ స్టాక్ బాగుంది, ఏ స్టాక్ ఎలా ఉంది అనేది పూర్తిగా అనాలిసిస్ చేసిన తర్వాతే ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత దానికి అవకాశం ఇవ్వాలి, అది పెరగడానికి అవకాశం ఇవ్వాలి. ఫండమెంటల్స్ పూర్తిగా డిట్యూరియేట్ అయితే తప్ప దాని నుంచి మనం ఎగ్జిట్ అవ్వకూడదు. సో అందు గురించి ఇక్కడ ఇది బాగా యాప్ట్ గా ఉందనిపించింది నాకు. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంటే అస్తమానం కొని అమ్మితే ఎప్పటికీ కూడా మనం అందులో మార్కెట్లోంచి సరైనటువంటి లాభాలని తీయలేము. అందు గురించి ఏంటంటే చాలా జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. కన్విక్షన్ ఉండాలి. అంటే మనం నమ్మేము ఈ షేర్ బాగుంది అని చెప్పంటే ఆ షేర్కి కట్టుబడి ఉంటే బాగుంటుంది అని చెప్పి. అంటే తెలుగులో కానీ దీన్ని చెప్పుకోవాలి అనుకుంటే రాయి ఎలాగా దొరులుతూ ఉంటే ఎప్పటికీ కూడా దాని మీద నాచు పట్టదు. అలా కాకుండా నాచు పట్టాలి అంటే ఒకసారి ఒక చోట స్టేబుల్ గా ఉండాలి. అది కూడా వాటర్ ఫ్లో ఉన్నటువంటి ఏరియాలో స్టేబుల్ గా ఉండాలి. స్టాక్ మార్కెట్ లో కూడా అంతే. మనం కూడా ఆ నాచు పట్టడానికి, అంటే లాభాలు పెరగడానికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తే మనం అప్పుడు సక్సెస్ అవుతాం అని చెప్పి అనిపిస్తుంది. సో ఈ పాయింట్ కూడా మన నేచర్ నుంచి నేర్చుకున్నదే, దీన్ని కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం. ఇలాగా ఆదరిస్తూ ఉంటే ఇంకా కొన్ని నాకు తెలిసినటువంటి స్టాక్ మార్కెట్ పాయింట్స్ అన్ని కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు మీతో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా మళ్ళీ ఖాళీ ఉందనుకోండి, ఖాళీ ఉన్నప్పుడు సరదాగా నాతో అసోసియేట్ అవ్వడానికి ట్రై చేయండి. ఐఎమ్ అవైలబుల్ ఆల్వేస్. నాకు ఇష్టం, నాకు ప్యాషన్, స్టాక్ మార్కెట్ అనేది నాకు ప్యాషన్. సో ఎప్పుడైనా ఖాళీ ఉంటే బీవీఆర్సార్ క్లాస్ రూమ్కి రండి, సరదాగా ఇలాగా డిస్కస్ చేద్దాం. ఓకే, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ యూట్యూబ్లో బీవీఆర్సార్ క్లాస్ రూమ్లో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ఇన్వెస్టింగ్, మీ బీవీఆర్. థ్యాంక్ యూ.